మీరు నాస్తికులు కదా? Yeah. హ్మ్? Yeah. మీరు దేవుని నమ్మరు. Mm. ఓకే. నమ్మకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా సార్? కన్వీనియన్స్ అని. ఎందుకంటే దేవుని నమ్మితే నేను చాలా పాపాలు చేయలేను. ఓహో! ఓకే. ఆ, ఆ. నాకు పాపాలు చేయడానికి ఇష్టం ఉంటుంది కాబట్టి దేవుని నమ్మను. పాపాలు చేయటం కోసం దేవుని నమ్మట్లేదు మీరు? ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పాపం ఏంటనేది, ఇప్పుడు పాపం అనేది రిలేటివ్ వర్డ్ కదా. మీరు Okay. ఎవరి దృష్టిలో, ఓకే. ఇప్పుడు దేవుని నమ్మిన కాడి నుంచి పాపాలు చేసినప్పుడు వాళ్ళు గిల్టీ ఫీల్ అవ్వాలి. ఓకే. దాన్ని దేవుని నమ్మకపోతే మా ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. ఓకే. అందుకని కన్వీనియన్స్ కోసం నేను ఆ పద్ధతి అవలంబించాను. సో మన కంట్రోల్ అనేది ఏదైనా సరే మ్మ్. అది నేచర్ నుంచి వచ్చింది. Okay. అలాంటప్పుడు దేవుడు సృష్టి అవుతుంది అది. ఓకే. యా, ఇప్పుడున్న దేవుళ్ళు అందరిలో మీకు నచ్చిన దేవుడు అంటే ఎవరు పవర్ఫుల్ అంటారండి? దానికి నా టెస్ట్ ఏంటంటే, ఆ. ఇప్పుడు మనుషులు అందరికన్నా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంది? అమెరికాలో ఉంది. మ్మ్. మిలిటరీ మైట్ కానీ, ఎకనామిక్ మైట్ కానీ, మ్మ్. హై స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, మ్మ్. మొత్తం ప్రపంచంలో అందరూ కలిసి ఏ దేశానికి వెళ్ళాలని ఉందరా అంటే అమెరికా పేరు చెప్తారు కదా. మ్మ్. అప్పుడు అమెరికన్స్ నమ్మే దేవుడు బెస్ట్ దేవుడు అని నా ఫీల్ ఏది ఆ లెక్కలో. కాకపోతే ఇండివిజువల్గా మీరు ఎవరైనా సరే ఒక దేవుడిని నమ్మటానికి ముఖ్య కారణం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఆ దేవుడిని పూజించారు, లేకపోతే ఫలానా దేవుడికి దండం పెట్టినప్పుడు వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంటుంది, అప్పటి నుంచి అలా ఫాలో అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద యూజువల్ హ్యాబిట్ ఆఫ్ పీపుల్.